అధ్యక్ష. సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష. నెంబర్ 1. నాలాలు హైదరాబాద్ లేక్ సిటీ. మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి. ఒక బ్యూటిఫుల్ సిటీగా, టెరైన్ అద్భుతంగా ఉండి, ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేక్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ లేక్లన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు? కళ్ళ ముందలనే చెరువులు మాయమైపోతుంటే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా? అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష? నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష. నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలు మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో, నీళ్లు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. మన ఇంట్లోకి పక్కింటోడు వచ్చినట్టు నీళ్లు ఉండాల్సిన చెరువులల్లా మనం ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? ఎక్కడికో ఒక దగ్గరికి రావాల్సిందే కదా. ఇలా నాలాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష. ఈ వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్లో ఇంతకుముందు 2 సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు, మన డ్రైనేజ్, మన స్టామ్ వాటర్ డిజైన్ చేసినాం అధ్యక్ష హైదరాబాద్లో. ఇవాళ సడన్గా 1 అవర్లో 9 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష, కుంభవృష్టి లాగా. అప్పుడప్పుడు 16 సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు. నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాదులో డిజైన్ చేసిన డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ లైన్లు కానీ, మన రోడ్లు కానీ గంటకు 2 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష. కాలుష్యమైన వాతావరణంలో, మారిన వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అటు ఒక 5 కిలోమీటర్ల అవతల ఎండ కొడుతుంటుంది అధ్యక్ష, ఎర్రటి ఎండ ఉంటుంది. ఇటు రాగానే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష. దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి. కరెక్ట్గా వర్షం టైంకు ముందలో ఉన్న వెహికల్, ఆటోనో, సైకిల్ మోటారో, కారోడో ఉంటే ఆ నీళ్లు కనిపించగానే వాడు వెహికల్ పోకుండా ఆపుతాడు. ఆపిన 10 నిమిషాలకి వెనకాల 10 కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష. దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు. అంటే మన అవసరాలు చాలా వేగంగా మారుకుంటూ పోయినాయి. అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు, ఆలోచన చెయ్యలేదు. 10 సంవత్సరాలు అద్దాల మేడలు, రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం, ఇదే విశ్వనగరం అని చెప్పి కొంతమంది అబద్ధాల ప్రాతిపదికన బతికిండ్రు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ అబద్ధాల ప్రాతిపదికన అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి.